V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. అల్లిపురం అందగాడు కందుల నాగరాజు 32వ వార్డు కార్పొరేటరు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇచ్చేశారు. ఇప్పటికీ కందుల నాగరాజు 18 యువకుడిలాగా ఉండడం ఆయన ఈ యవ్వన రహస్యం. ఈరోజు పుట్టినరోజు కనకదాన్ని జరుపుకోవడం విశేషం కాదు. పుట్టినరోజు మన యొక్క కలెక్టర్ గారు అయినటువంటి వేదస్వస్తి జరిగింది కాన ప్రతి ఒక్కరికి కూడా వారు కార్తీక మాసం మరియు జన్మదిన వేడుకల్లో నూతన వస్త్రాలు ఇచ్చే వారిని సాధారణంగా సత్కరించుకుంటున్నారు. వంశకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొనకు చేస్తున్నారు. వంశకృష్ణ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. సంబంధించినటువంటి వ్యక్తి మరి ఎన్నో సమస్యలను మరి చంద్రబాబు నాయుడు గారికి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యలను అలాగే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి కూడా పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ మన గాజాద ప్రాంతం నుండి మన అంగా ప్రశాంతి రావడం కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు అదే చెప్తుంటాను. మీతోనే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వాటిలో మరి మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకుంటున్నటువంటి ఎప్పుడు రుణపడుతుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వేదిక అలంకరించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసవి క్లబ్ మెంబర్స్ వచ్చారు. అందరూ ఒక ఎత్తు. అలాగనే మరొక విషయం ఏంటంటే నీతికి నిజాయితీకి మారుపేరు మన వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ తెలుసు. మరి మా సోదరుడు ఆయన అక్షంతలు ఏమని ఎవరో చెప్తారు తప్పు నువ్వుగా మీరేస్తానని అక్షంత వేసి నేను చెప్పాను. నేను మంత్రిగా మినిస్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే కష్టపడుతున్నా ఆయన చూడలేని మనస్తత్వం. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ వదులుకొని ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు, ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేదు. పేద ప్రజల కోసం వచ్చారు, పేద ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మరొకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఒక అధికారంలో పక్కన ఉంటే క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా 10 సంవత్సరాల పాటు ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే అంత పెద్ద మనసుల మనిషి మరి పవన్ కళ్యాణ్. అటువంటి గొప్ప వ్యక్తి కష్టపడుతున్నా ఆయన చూడలేని మనస్తత్వం. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ వదులుకొని ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు, ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేదు. పేద ప్రజల కోసం వచ్చారు, పేద ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మరొకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఒక అధికారంలో పక్కన ఉంటే క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా 10 సంవత్సరాల పాటు ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే అంత పెద్ద మనసుల మనిషి మరి పవన్ కళ్యాణ్. అటువంటి గొప్ప వ్యక్తి. ఇది రాజకీయ వేదిక కాదు అన్న. ఎన్నో బర్త్డే చెప్పట్లేదు కానీ ఇలాంటి బర్త్డేలు 100 జరుపుకోవాలని వారి దంపతులకు ఆ సూర్య ఆశీస్సులు, అలాగే మన ఎరవేల్పు అప్పన్న ఆశీస్సులతో పాటు వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలి. నుండి 100 ఆశీస్సుతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోరిక తీరే విధంగా దేవుని యొక్క ఆశీస్సు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నువ్వు అడగవసరం లేదు, అడగకపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నేను ఏరుకోకుండా జరగలే విధంగా నా వంతు సహాయం అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు. మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని
ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే కోరుకున్నారు. ఖచ్చితంగా మనం ఒక నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఏ మాట ఇచ్చామో ప్రతిదీ కూడా చేస్తే ఒక్కటే కూడా మరి ఈరోజు మన అందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన సోదరులు అల్లిపురం సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బీచ్ లో శివలింగాలు ఇంతకుముందు పెట్టేవారు కానీ ఇప్పుడు ఆయన వయసు రీత్యా రావడం లేదు. శివలింగం మాత్రమే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టి ఇక్కడే భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈసారి దాన్ని బీచ్ లో షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మన అందరికీ రెయిన్ డాన్స్ తీసుకెళ్లారు కాబట్టి అలాగే శివరాత్రి కూడా ఆ పర్వదినం కూడా ఇద్దరు కూడా భార్య భర్తలు కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం. ఎప్పుడు కూడా రాజకీయాలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డులో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే అంత పెద్ద ఎత్తున అన్ని ఓట్ల మెజార్టీతో అవలేలుగా గెలిచారు పంతులు నాగరాజు గారు. మరి ప్రతి బర్త్డే వేడుకల్లో కూడా మేము జర్నలిస్టులు అందరూ దాదాపు 200 మంది పాల్గొంటున్నాం. ఈరోజు మేము అందరం కూడా వంశీ అన్నయ్య కోసం ప్రెస్ క్లబ్ లో వెయిట్ చేస్తున్నాం. అయితే అన్నయ్య గారు ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు వదలలేదని తెలిసి అందరం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. కార్యక్రమాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసాం కాబట్టి ఎన్ని నెక్స్ట్ బాబు గైరాజ్ నెక్స్ట్ భాస్కర్ బుద్ధ భాస్కర్ నెక్స్ట్ శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ స్టేట్ డైరెక్టర్ శ్రీమతి దుర్గా ప్రసాద్ గారు